మనం పార్ట్ 2 లోకి అయితే వచ్చేసాము. మన వాళ్ళందరూ అయితే మన కోసం వెయిటింగ్ అనమాట. మనం అయితే వెళ్ళిపోతున్నాము. మన బండిని చూసి కొంచెం అట్రాక్ట్ గా ఫీల్ అయ్యారనమాట కుర్రోళ్ళు. నా బండితో ఆడుకుంటున్నారండి బాబు. ఈ అనకాపల్లి బ్రిడ్జ్ దగ్గర ఆగడానికి కారణం ఏంటంటే ఇంకా మన టైల్ రైడ్ రాలేదన్నమాట. ఇంకా రాలేదు కదా, అటు ఇటు తిరుగుతున్నాం అనమాట. ఇప్పుడే పెయింట్ కొట్టండి మొత్తం అంతా ఆరిందా లేదా అని అయితే చూసాను. నీట్ గా అయితే ఆరిపోయింది. ఈ లోపు 600 బస్ వస్తే రప్ప అయితే స్టూడెంట్స్ అయితే ఎక్కేస్తున్నారు. ఇలా అటుకాసి చూసానో లేదో ఈ లోపు టైల్ రైడర్ అయితే వస్తారనమాట. వెంటనే లైన్ అప్ వేసి స్టార్ట్ అయిపోయాము. పబ్లిక్ రియాక్షన్స్ అయితే వేరే లెవెల్. మన లీడ్ అయితే ఎక్కడ తగ్గట్లు ఎగ్గొత్తుకుల్లో మొత్తం అన్నిటిలో తీసుకెళ్లిపోతున్నాడు. పాడేరు మాదుగుండం తల్లి పాదాల దగ్గర అయితే మనం అయితే ఆగాము. ఈ పాదాల దగ్గర దండం పెట్టుకుని వెళ్తే ఘాటి అంతా శ్రమంగా తీసుకెళ్తుంది అని చెప్పి అందరి నమ్మకం. ఇక్కడ ఉన్న తల్లికి చాలా ప్రత్యేకాలు అయితే ఉన్నాయంట. కోరిక కొట్టి ఏమైనా కోరుకుంటే అది పక్క తీరుతుందని చెప్పి అయితే ఊరు ప్రజలు అయితే చెప్పారు. మనం అయితే దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. మన అడ్మిన్లు అయితే పాడేరు వెళ్ళి ఫుడ్ తేడానికి అయితే వెళ్ళారు. ఈ లోపలి కల్లా మన ఇక్కడ కాఫీ షాప్ లో అయితే కాఫీ అయితే తాగేస్తున్నాయి. చల్లని మూమెంట్ లో చలి ఎక్కువగా ఉంటాను. ఇక్కడ పక్కన ఎవరు ఫైర్ క్యాంప్ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోయాను. చలి అయితే చాలా దారుణంగా అయితే ఉంది. హెల్మెట్ పక్కన పెట్టి 2 నిమిషాలు కూడా అవ్వలేదు. అప్పుడే మంచి అయితే ఫుల్ గా పట్టేసింది. ఫుడ్ తెచ్చారనమాట మన అడ్మిన్స్. బేగా కర్రలు కట్టుకోండి, మనం బేగా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అని అయితే అన్నారు. మనం ఇప్పుడు వెళ్ళే వ్యూ పాయింట్ వచ్చేసరికి దళపల్లి వ్యూ పాయింట్ అనమాట. ఈ లొకేషన్ వచ్చేసరికి పాడేరు మాడుగుండమ్మ తల్లి పాదాల దగ్గర నుంచి ఆపోజిట్ పైకి ఒక 5 km వెళ్తే మనకైతే ఈ లొకేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనం వచ్చినట్టు మన టెంట్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. చలి తీవ్రంగా ఉందని చెప్పి వచ్చినట్టు ఫైర్ క్యాంప్ అయితే స్టార్ట్ చేశారనమాట మన అడ్మిన్లు. ఇంకా అంతే అండి, టెంట్ వేసినట్టు ఆకలి బాధేస్తుందని చెప్పి మేము అయితే లోపలికి వెళ్తే బేసిక్ గా బయట స్పేస్ ఉన్నా కిందంతా తడిసిపోయింది అనమాట. అందుకే లోపల తింటున్నాము. కొంచెం ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చొని అలా చిల్ అయిపోయి అలాగైతే పడుకోవడానికి అయితే వచ్చాము. లెంత్ వీడియో కాబట్టి పార్ట్ 3 కింద కన్వర్ట్ చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.